హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మిల్లెట్ దోశ రెసిపీ ఎలా చేసుకుందో చూసేద్దాం. ముందుగా జొన్నలు 1 కప్, కొర్రలు అది కూడా 1 కప్, బియ్యము 1 కప్, శనగపప్పు 1 కప్, సజ్జలు 1 కప్, పల్లీలు, పెసరపప్పు, శనగలు, అలాగే పెసర్లు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అలాగే వాటర్లో 2-3 టైమ్స్ కడిగి అలాగే 6 to 8 hours నానబెట్టాలండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అంతా తీసేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇలా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్తో గ్రీజ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉన్న మిల్లెట్ రెసిపీ రెడీ. సో ఇది చిన్నపిల్లలకి పెద్దలకైనా ఎవరికైనా హెల్త్ పరంగా బాగుంటుంది. నార్మల్గా రైస్ దోశ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి.